పరిస్థితులు మనకివి. సో వాటిని గమనిస్తున్నాం. ఏ స్టేజ్లో ఏం జరుగుతుంది, ఎందుకనంటే డే టు డే వాచ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఇది. మన రాష్ట్రము మన దేశం చేతుల్లో కూడా లేదు. అప్రాపరేట్గా ఏ రకమైన చర్యలు తీసుకోవాలో వాటన్నింటిని కూడా తీసుకుంటామనేటువంటి చెప్పండి. అంటే బేసిక్గా విత్ ఇన్ ది కంట్రీ ఏమవుతుందంటే ఎస్టాబ్లిష్డ్ మార్కెట్స్ ఆల్రెడీ ఉంటాయి. ఎక్స్పోర్ట్ ఉన్నప్పుడే మనకి ఆ సర్ప్లస్ బయటికి పోతుంది, ప్రైస్ మెయింటైన్ అవుతుంది. బట్ ఏది ఏమైనా రైతుల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. వాటిని కాపాడుతూనే ఉంటాం. ఇప్పుడు ఆయన మావిగన్ అంటాడు, ఇంకొక ఆయన పెంటగన్ అంటాడు. అసలు ప్రజల మీద ప్రేమ ఉంచండి అయ్యా. 24 గంటల విషయం చెమ్మడమే, 24 గంటలు. అరే పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు 74 ఏళ్ళు 75 ఏళ్ల వయసులో చంద్రబాబు నాయుడు పనిచేస్తుంటే ఇట్ట కాదు ఇది చెయ్యి అని చెప్పేటువంటి ఒక పాజిటివ్ సలహా మీ నోటి నుంచి రాదు. ఎవడన్నా వస్తాను అంటే టెండర్ లేకుండా బెదిరిస్తాం మేము, హాస్పిటల్ ఎవడు తీసుకుంటాడు అనేటువంటిది. ఖచ్చితంగా అద్భుతమైన సంస్థలు వస్తాయి రాష్ట్రానికి. నువ్వు ఎంత బెదిరించినా కూడా వేల కోట్ల పెట్టుబడులే వస్తున్నాయి. చరిత్రహీనుడు అయ్యేటువంటి పరిస్థితులు తొందరలో ఉన్నాయి. ప్రజల కోసం రాజధాని కట్టుకుంటూ ఉంటే చివరిలో ఒక విషం చుక్క. రాధాకృష్ణ గారి గురించి అంటే నాకు ఇందాక ఒకటి గుర్తుకొచ్చింది. ఆయన ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా రాస్తూనే ఉంటాడు. మేము అధికారంలో ఉన్నప్పుడు చుక్కల్లో చంద్రుడా నేలకు దిగాయా అని రాశాడు. మరి ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు బాధపడలేదే? నేను చెప్పా కదా, మా శాఖ గురించి కూడా రాస్తాడు. అందులో నిజం ఉందా లేదా, ప్రపంచంలో జరిగేవన్నీ మాకు తెలియాలని లేదు కదా. మీడియా పలు రకాలుగా ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది, రాస్తే కరెక్ట్ ఉంటే కరెక్ట్ అని సరిదిద్దుకోవాలి, లేదు అని అంటే రిజైండర్ ఇచ్చుకోవాలి. అది ఇడిచిపెట్టి చంపుతాం నరుకుతాం రప్ప అని అంటే మిమ్మల్ని ప్రజలు రప్ప అనేటువంటి రోజులు తొందరలో వస్తాయి మీకు. నా దృష్టికి డైరెక్ట్గా అయితే నన్ను ఏ ఎంప్లాయీ సంఘం కూడా మాట్లాడలేదు. మీలాంటి మిత్రులు మాట్లాడిండేదే తప్ప ఏ ఎంప్లాయీస్ నా దగ్గరకు రాలేదు, నన్ను అడగలేదు, నాకు రిప్రజెంటేషన్ ఇవ్వలేదు. వాట్ ఎవర్ హ్యాస్ బీన్ డన్ యాజ్ పర్ ది ఎస్టాబ్లిష్డ్ ప్రాక్టీసెస్ ప్రకారమే జరిగాయి. గతంలోనూ ఉన్నాయి, ఇవాళ కొత్త కాదు ఇవన్నీ కూడా. డెమోక్రసీలో ఇప్పుడు ఇవాళ శాలరీలు అనేటువంటి దానికన్నా కూడా ఇంపార్టెంట్ హయ్యెస్ట్ లెజిస్లేటివ్ బాడీలో హయ్యెస్ట్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ఇంపార్టెంట్ అనేటువంటిది మనకి నెసెసిటీ. మిగిలిన వాళ్ళల్లో ఎక్స్పీరియన్స్ వేరు. లెజిస్లేటివ్ ప్రాక్టీస్లో ఆయన కూడా పార్లమెంట్ దగ్గర నుంచి సుప్రీంకోర్టు బ్యాక్గ్రౌండ్ కొంత ఉన్నటువంటి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి ఓకే, ఎంప్లాయీస్ ఏమైనా వస్తే చూద్దాం. విల్ రిడ్రెస్, వీఆర్ హియర్ టు రిడ్రెస్ ఆల్ ది ఇష్యూస్. థ్యాంక్ యూ. చిన్న ఇష్యూ మాట్లాడదు. వాళ్ళకి ఎవరికన్నా ఎంప్లాయీస్కి ఎవరికన్నా గ్రీవెన్స్ ఉంటే వాళ్ళు వచ్చి రిప్రజెంట్ చేస్తారు. వీఆర్ హియర్ టు సార్ట్ అవుట్. నో, దాని మీద ఆల్రెడీ వాళ్ళు ఏదో షోకాజ్ నోటీస్ ఇచ్చారు, దానికి రిప్లై ఫైల్ చేశారు. కనీసం జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో రిప్లై కూడా ఫైల్ చేయాలి. అది మంచి పని చెప్పారు మీరు గుర్తు చేసి. రిప్లై కనీసం వాళ్ళు ఇచ్చినటువంటి దానికి రిప్లై కూడా ఫైల్ చేయలేదు. ఈరోజు ఎక్కడున్న కద్దరు చొక్కలు తగిలించుకుని వచ్చి ప్రజల మీద ప్రేమను కనపరుస్తున్నారు. అట్లీస్ట్ రిప్లై అయినా ఏదో ఫైల్ చేసినట్టున్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కన్నా ముందు ఇవాళ ముచ్చుమర్రి అక్కడ పనిచేస్తూ ఉంది. సేమ్ డెప్త్, సేమ్ వాటర్ని, ఇంకా దానికన్నా 2 అడుగులు కిందకుంది ఇది. ముచ్చుమర్రి నుంచి చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి వివాదాలు లేకుండా నీళ్లు తీసుకొస్తున్నారు. నువ్వు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషను ఇంకో పేరు ఎందుకు? ఇప్పుడు వివాదాలకి మీరిద్దరూ మాట్లాడుకుని చేసుకున్నట్టుంది కేసీఆర్ అవి. ఇద్దరు రాజకీయ లబ్ధి పొందేదానికోసం. థ్యాంక్ యూ.